దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలం ముందు ప్రత్యేకంగా దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవునితో ఈ దినమని ఈ కార్యక్రమం ద్వారా మీరు మరింతగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ లోతులోనికి వెళుతూ ప్రతిదినము మరింత బలముతో ముందుకు సాగాలని మీకు మనం చేస్తున్న అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం ఒకసారి మన జీవితాన్ని ఆలోచించుకుంటూ ఉంటే మన జీవితంలో సమృద్ధి అనేది సర్వసాధారణంగా ఎవరికీ ఉండదు. ఒకవేళ డబ్బు సమృద్ధి అంటే ధన సమృద్ధి ఉన్నా, కొంతమందికి ఆస్తిపాస్తులు ఉన్నా, ఇంకొంతమందికి ఆరోగ్య సమృద్ధో, ఆయుషపరమైన సమృద్ధో, ప్రశాంతత అనే సమృద్ధో, శాంతి సమాధానం అనే సమృద్ధో కదవగా ఉంటుంది. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, సమృద్ధి లేనప్పుడు మనం ఖచ్చితంగా ఎవరైనా మనకి ఇస్తారేమోనని మనం ఏం చేస్తామంటే ఎదురు చూస్తూ ఉంటాం. సమృద్ధి కలిగిన వారిని మనం ఆశిస్తూ ఉంటాం, మాకేమైనా ఇస్తారా అని. ఈ రోజున ఈ మాట మీకు గుర్తు చేస్తున్నాను అని అంటే, ఈ లోకంలో ఎవరైనా కానీ పరిపూర్ణంగా ఇవ్వలేరు కానీ, ఎవరు మన జీవితాల్లో పరిపూర్ణంగా మనకు సహాయం చేయలేరు కానీ, అలాగే పరిపూర్ణంగా నీవుగా సంపాదించుకోలేవు కానీ, ఎవరి దగ్గరైతే పరిపూర్ణంగా అన్నీ ఉంటాయో వారు మాత్రమే నీ జీవితంలో నీకు పరిపూర్ణంగా ఇవ్వగలరు అనే విషయాన్ని గ్రహించాలి. ఎందుకనంటే ఎవరైనా మాట అన్నారనుకోండి, మీకు ఏది కావాలంటే అది అడగండి, నేను ఇస్తాను అని అంటే దాని అర్థం ఏంటి? మనం ఏం అడిగినా ఇవ్వగలిగిన సామర్థ్యం వారి దగ్గర ఉందని దాని అర్థం. ఈరోజు జీవితంలో మనిషి జీవితానికి ఉన్న బలహీనత ఏంటంటే సంపూర్ణత లేకపోవడం. అన్నీ ఉన్నాయి అనే ఒక ధైర్యంగా చెప్పలేకపోవడం మానవ జీవితానికి ఉన్న ఒక బలహీనత. కానీ పరిశుద్ధ లేఖనం మీరు గమనిస్తే యేసు ప్రభువారు ఇలా అన్నారు. ఏమనంటే, మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది, నేను ఇస్తాను అని అంటున్నాడు. ప్రియతముడు, ప్రియ సహోదరి సహోదరుడా, వాస్తవంగా ప్రతి ఒక్కరి జీవితంలో నెల వచ్చిందంటే అంటే మంత్ ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్ లోపు చాలా అల్లకల్లోలం అయిపోతూ ఉంటారు. ఎందుకనంటే కట్టవలసిన ఈఎంఐలు, అలాగే కట్టవలసిన లోన్స్, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తూ ఉంటే సమయానికి మనకు శాలరీ రాకపోయినా, సమయానికి మనకు అవసరమైన ధనము సమకూర్చబడకపోయినా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకు అనంటే, మన జీవితంలో మన ఆదాయానికి మించి ఖర్చులు ఎక్కువైపోయినప్పుడు, లేదా మన యొక్క అనుకోని ఖర్చులు వచ్చి మీద పడినప్పుడు మనకు టెన్షన్గానే ఉంటుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు గుండా మీరు వెళుతున్నారేమో. ఈరోజు ఏం చేయాలి, ఈ వీక్లో సెకండ్ వీక్, ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో ఏం చేయాలి అని టెన్షన్ పడుతున్నారేమో. నా ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి సహోదరుడా, మానవ జీవితానికి ఉన్నది ఏంటంటే అక్కర లేమనేది సర్వసాధారణం. కానీ నా దేవుడు మీ జీవితంలో సర్వసమృద్ధిని ఇవ్వగలిగిన వాడిని మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. ఎందుకనంటే ఆయన దగ్గర సమస్తం ఉంది, ఆయన దగ్గర లేనిది లేదు. ఆయన అన్నీ ఇవ్వగలిగిన వాడు, ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన వాడు కనుక సూటిగా అంటున్నాడు. ఏమనంటే, మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు నేను అనుగ్రహిస్తాను అని అన్నాడు. ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని దగ్గర ఉన్న సమృద్ధి పొందుకోవాలి అని అంటే ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, ఒక మొక్కకున్న ఒక మొక్క ఉందనుకోండి, లేదా ఒక చెట్టు లాంటిది ఉందనుకోండి. ఒక చెట్టు దానికి ఉన్న ప్రతి కొమ్మ అద్భుతంగా ఫలించాలి, అది ప్రతి కొమ్మ అద్భుతంగా అది ఫలాల్ని అలాగే పుష్పాలని అది అందించాలి అని అంటే ఆ కొమ్మలన్నీ కూడా ఆ చెట్టుకు లేదా ఆ చెట్టుకున్న కాండానికి ఖచ్చితంగా అవి అతుక్కొని ఉండాలి లేదా కట్టబడి ఉండాలి. ఎప్పుడైతే చెట్టు నుండి వేరు చేయబడిన కొమ్మ ఉంటుందో అది ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఫలించదని మనం గ్రహించాలి. ఆ చెట్టు ఎంత లోతైన వేరులున్నా, అది ఎంత బలము తీసుకోగలిగినా, వేరు చేయబడిన కొమ్మ ఎంత మాత్రం కూడా బలాన్ని పొందుకోలేదు. అలాగే ఒక వ్యక్తి తన జీవితంలో బలమైన ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, అలాగే సమృద్ధిని మన జీవితాల్లో ఉన్నతమైన ఐశ్వర్యాన్ని అనుభవించాలి అని అంటే సమృద్ధి ఇవ్వగలిగిన దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. ఆయన యొక్క సన్నిధిలో నువ్వు నిలబడాలి, ఆయనతో అంటు కట్టబడాలనే విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. ఎవరైతే ఆయనలో నిలిచి ఉంటారో వారు తప్పకుండా ఫలిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు బాధతో, వేదనతో ఏం చేయాలో అర్థం కాని దీనస్థితిలో, ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్న ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి సహోదరుడా, భక్తులు ఎంతోమంది దేవుని మీద ఆధారపడి మోకరించి ప్రార్థన చేసి అద్భుతాలు చూశారు. ఈ రోజున వ్యాపారం కలవట్లేదు, వ్యవసాయం కలవట్లేదు, అయ్యో నన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళారు, నేను మోసపోయాను, ఏం చేయాలో అర్థం కావట్లేదని కంగారు పడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కంగారు పడుకో, ఆయన నీ జీవితంలో సమృద్ధినిస్తాడు.
ఎందుకనంటే నువ్వు మనసు పెట్టి ఆయనలో నిలబడి అన్నిటినీ విడిచిపెట్టి లోకాన్ని, లోక పాపాన్ని విడిచిపెట్టి గనుక, లోక పోకడలు విడిచిపెట్టి గనుక, ఎవ్వరి మీద నీ నమ్మకం పెట్టుకోకుండా దేవుని మీద నమ్మకం పెట్టుకొని, ఆయన నాకుంటే చాలని నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణంగా ఆయన మీద ఆనుకుంటావో, ఆయన నీ జీవితంలో నూతన కార్యాలు చేస్తాడు. ఆయన అద్భుతాలు చేయడం మాత్రమే కాదు, గొప్ప వ్యక్తిగా, గొప్ప ఐశ్వర్యవంతుడిగా నిన్ను మారుస్తాడు. ఇదంతా నీకున్న నమ్మకం మీద, నీకున్న విశ్వాసం మీద, నీవు చేసే ప్రార్థన మీద, మోకాళ్ళ అనుభవాల మీద ఆధారపడి ఉంటాయని మీకు మనవి చేస్తున్నాను. ఎందుకు కార్యాలు జరగట్లేదని ఏడ్చే ముందు ఒకసారి ఆలోచించి ప్రార్థన చేయడం మానేసావేమో, మొక్కుకున్న మొక్కుబళ్ళు మానేసావేమో, ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిస్వార్థంగా బ్రతుకుతానిచ్చిన మాటను నువ్వు ఈ రోజున మర్చిపోయావేమో, ఒక్కసారి ఆలోచన చేయి. ఆలోచన చేసి మరింత దగ్గరగా, మరింత ఎక్కువగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన వైపు తిరుగు. ఆయన తప్పకుండా ఈరోజు నీ అపజయాన్ని విజయంగా మారుస్తాడు. నువ్వు ఏదడిగినిస్తాడో, నువ్వు ఆయనలో నిల్చున్నప్పుడు ఆయనకున్న సంతోషం, ఆయన అనుభవించే ఆనందం అంత ఇంత కాదు. ఆయన పొందుకున్న ఆనందం నీ పట్ల ఆయన మరింతగా నీకు అనుగ్రహించి అనేక మందిలో గొప్ప సాక్షి నిలబెడతాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మా పరమ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ప్రత్యేకంగా ఎంతమంది అయితే వాక్యం విన్నారో, విన్న వాక్యాన్ని ప్రభావితుల యొక్క హృదయాలు మీరు స్థిరపరచండి. అవును నాయనా, ఎంతో మాకు అవసరాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, తీర్చేవారు ఉంటే బాగుండని ఎదురు చూస్తున్న బిడ్డలు ఈరోజు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. మీకు ఏది ఇష్టమో అది అడగండి, నీకు ఇస్తాను వాగ్దానం చేసిన గొప్ప తండ్రి. బిడ్డలు అడుగుతున్న ప్రతి ఇవులు అనుగ్రహించబడును గాక. ఎదురవుతున్న ప్రతి సవాలు, కష్టాలు, నష్టాలు యేసు నామములో లయమైపోవును గాక. ఈ ఉదయకాలం ముందు గొప్ప దీవెన ఆశీర్వాదంతో ఆ బిడ్డలు కట్టవలసిన ప్రతి నాండి కొంత ఈఎంఐ కావచ్చు, లోన్స్ కావచ్చు, ఆశ్చర్యకరంగా కట్టుకుంటూ మరింత ఆదాయముతో, మరింత అభివృద్ధితో, ఆశీర్వాదంతో నీ సన్నిధిలో నీ బిడ్డలుగా ఎదిగే కృప తగ్గించాను. లోకం వైపు కానీ, లోక ఆశల వైపు కానీ చూసి బలహీనలు కాకుండా నీ వైపు చూసి బలపడే కృప, శక్తిని, అభిషేకాన్ని పొందుకునే కృప దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క వాక్యాన్ని ఎంతమంది అయితే ఫాలో అవుతున్నారు వారందరినీ ప్రత్యేక ఆశీర్వాదాలను నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అనేక మందికి దీవెనకరంగా మీరు ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్.